మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మధ్యమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిన నేపథ్యంలో నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచి విశాఖలో అయితే ఎడతెరిపిన వేయని వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఒక ప్రాంతమైన రైల్వే స్టేషన్ జనాపురం రైల్వే స్టేషన్ కూడల్లో మనం అయితే ఉన్నాం. రైల్వే స్టేషన్ కూడల్లో అయితే మనం వర్షం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు విజువల్స్లోనే. వర్షం అయితే మొత్తం ఈ ఈ ఈ దారి వైపు వెళ్తున్న వాహనాలన్నీ తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో ఏ మేరకైతే వాటర్ అయితే ఉందో మొత్తం వాహనాలన్నీ రాకపోకలు రావడానికైతే చాలా ఇబ్బంది అవస్థలు అయితే పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు మరో 2-3 రోజులు అయితే ఈ విధంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ ఆల్రెడీ మన ఆర్టీవీకి అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదే క్రమంలో అయితే ఈ ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఇటువైపు ఇది ప్రధాన కూడలి, ప్రతి ఒక్కరు ఈ కూడలి దాటి రావాల్సి వచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతం అవడం వల్ల తీవ్రంగా ఈ నీళ్ళు అయితే స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే ఇది కొంచెం తొక్కుముక్క పడడంతో కొద్దిగా ఈ తీవ్రత అయితే తగ్గిందనే చెప్పాలి. ఏదేమైనా ఈ వర్షాలు తాకిడికైతే మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయని చెప్పాలి. నిజంగా ప్రజలు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఎడతెరపు లేని వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ కురిసిన నేపథ్యంలో అయితే ఈ నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. మనం చూడొచ్చు ఇప్పుడు ఇదే నీటిలో అందరూ తప్పని పరిస్థితుల్లో అయితే ఈ ఒక వాగు దాటే తలపించే పరిస్థితి అయితే ఏర్పడింది. నిజంగా ఇది జ్ఞానాపురం రైల్వే స్టేషన్ కూడలి జ్ఞానాపురం బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జి నేపథ్యంలో ఇక్కడ మనం ఇది ఒక పాయింట్ అని చెప్పాలి. అలాగే చాలా లోతట్టు ప్రాంతాలు అయితే విశాఖపట్నంలో ఇలాగే జలమయ్యాయి. ఈ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనా ఇది మరో 2-3 రోజులు అయితే ఈ వర్షం ప్రభావం అయితే ఇలాగే ఉంటుంది. ఇలా కంటిన్యూగా నిన్నటి నుంచి వర్షం పడడంతో ఈ నీళ్లు స్టాగ్నేట్ అవ్వడంతో ఈ అవస్థలు అయితే పడుతున్నారు ప్రజలు. ఏదేమైనా ప్రజలు కూడా ఎంత బేగా ఈ తుఫాను గండం నుంచి బయటపడతామా, ఈ పరిస్థితులన్నీ పటుమామి అవుతాయని చెప్పి ప్రజలైతే అందరూ ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా జీవీఎంసీ అధికారులు వీటన్నిటిని ఎప్పటికప్పుడు వాటర్ తోడేసే క్రమంలో అయితే అన్ని అధికారులంతా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రస్తుతానికైతే ఈ వర్షం అయితే కంటిన్యూటీ అయితే ఉంది. మరో 2-3 రోజులు అయితే ఈ వర్షాలు అయితే కురుస్తాయి. ఈ వర్షాలు పడినంత వరకు అయితే ఈ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడం తప్పదని చెప్పి జీవీఎంసీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మరో 2-3 రోజులు అయితే ఈ ఇక్కట్లు తప్పవని చెప్పి ప్రజలైతే ఆలోచనలు అయితే ఉన్నారు. ఇది విశాఖ లోతట్టు ప్రాంతం నుంచి కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ జ్ఞానాపురం రైల్వే బ్రిడ్జ్ వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.